హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే పౌర్ణమి రోజు చెప్పాను కదండి, ఆ రోజు మా పాపకి బాసర్లో అక్షరాభ్యాసం చేయించినప్పుడు బియ్యం కొన్ని ఇచ్చారు కదా, ఆ బియ్యంతో ఆ రోజు నేను స్వీట్ చేశానమాట. మా పాపని స్కూల్లో వేసిన రోజే నేను ఆ పొంగల్ చేయాలనుకున్నాను అనమాట. అది మా సైడ్ అయితే మేము బెల్లం అన్నం అంటారండి, ఇంకా స్వీట్ పొంగల్ కూడా అంటారు కదా. ఫస్ట్ బియ్యం తీసుకొని అందులో పెసరపప్పు వేసుకోవాలండి. కొంతమంది పెసరపప్పు వేయరండి, పెసరపప్పు వేయకపోతే టేస్ట్ ఉందన్నమాట. దాంట్లో మనం కుక్కర్లో పెట్టుకోవాలండి. కుక్కర్లో పెట్టుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుందనమాట. ఒక 4-5 విజిల్కి అయితే చూసారా మెత్తగా ఉడికిపోయిందనమాట. చాలా బాగుంటుంది రెసిపీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా. చక్కెర పొంగల్ అండి, అంటే చక్కెర వేయలేదండి, నేను బెల్లంతో చేశాను అనమాట. మనం బెల్లం బదులు చక్కెర కూడా వేసి చేసుకోవచ్చు నచ్చితే. నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను అండి, తగినంత బెల్లము. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, దానివల్ల చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా పాపకి ఈ పొంగల్ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరూ చాలా బాగా తింటారనమాట. ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజే మా పాపని స్కూల్లో జాయిన్ చేశామండి. ఇంకా ఆ రోజే మంచి రోజు అనేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే, మార్నింగ్ పూజ అంతా అయిపోయినాక ఇంకా ఆఫ్టర్నూన్ చేశానండి. ఇంకా పాప స్కూల్కి వెళ్తుందని స్వీట్ చేయాలనేసి ఇలా చేశానండి. చూసారా బెల్లం అంతా కరిగిపోయినాక కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొంగల్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పెసరపప్పు బియ్యం వేసేసి ఫస్ట్ బాయిల్ చేసుకొని తర్వాత బెల్లం వేసేసుకోవాలండి. తర్వాత ఇలాచీ పొడి వేసుకోవాలండి. మేమైతే యాలకులు అంటాం, ఇలాచీ అంటారు కదా, మీ ఇష్టం ఏదంటే అది. ఇంకా వేసుకోండి, పొడి తగినంత వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీకు అక్కడ కొంచెం అది లూజ్గా కనిపిస్తుంది, కానీ అది చల్లారిన తర్వాత చాలా గట్టిగా అవుతుందండి. తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని అందులో కాజు, బాదం, ఇంకా మీ దగ్గర కిస్మిస్ ఉంటే వేసుకోండి. వేసి లాస్ట్లో ఇలా యాడ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా అండి. మేమైతే బెల్లం అన్నం అంటారు కొంతమంది అయితే చక్కెర పొంగల్ అంటారు, బెల్లం అన్నం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. ఎక్కువ అమ్మవార్లకు చేస్తారు కదండి, బెల్లం అన్నం అంటారు కదా, ఇలానే అనమాట. కొంతమంది అయితే ఇందులో పెసరపప్పు యాడ్ చేయకుండా చేస్తారనమాట, ఓన్లీ బియ్యంతో చేస్తారు. కానీ బియ్యంతో చేసేది అంత టేస్ట్ ఉండదండి. మీరు కొంచెం ఇలా పెసరపప్పు యాడ్ చేసి చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. మన ఛానల్ ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువగా చేయండి, ఓకేనా. చూసారా చాలా సింపుల్గా చేసి ఇవాళ బెల్లం అన్నం అయితే నేను కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళింది కదా, అందుకోసమని స్పెషల్ అనమాట. ఇంకా బాసర్లో తెచ్చాము కదండి ఆ రోజు బియ్యము, అక్షరాభ్యాసం చేసిన బియ్యం అనమాట. అవి కూడా మిక్స్ చేసేసి బెల్లం అన్నం అయితే ఇలా చేసేసాను అనమాట, చాలా సింపుల్గా. ఇంకా ఆ రోజు స్పెషల్ కదండి, కార్తీక పౌర్ణమి. ఇంకా పాపని స్కూల్కి వేసాము. ఇంకా ఆ రోజు అయితే నేను ఫాస్టింగ్ అనమాట, నేనైతే తినలేదు. ఇంక ఈవినింగ్ ఒక పొద్దు అయిపోయాక తిన్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి బెల్లం అన్నం. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.